పవన్ కళ్యాణ్ గారికి బయర్లు గంపి 1100 మంది అని చెప్పారు. ఇంకా బాలకోటయ్య గారు ఎవరికి బయర్లు గమ్మారు మీరే చెప్పాలి. బాలకోటయ్య గారు చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పినది వాస్తవమే. 11 మందిని చూస్తే పవన్ కళ్యాణ్ గారికి దడ ఉట్టి బయర్లు కమ్మి 1100 మంది కనపడ్డారు. అది ఎంత బాగా మీరు కూడా కరెక్ట్ గా చెప్పారు. ఆయన చెప్పింది అది కాదు కదండి. మీరు 11 మంది మీకేవో కళ్ళు బయలు తమ్మి మీరు 1100 మంది ఊహించుకుంటున్నారట. మేమేం ఊహించుకోవడం లేదు, అది అనిండేది పవన్ కళ్యాణ్ గారే కదా. మేము ఎప్పుడు ఊహించుకోలేదు. మేము ఎప్పుడు బాలకోటయ్య గారు ఉన్నదే, మేము ఎప్పుడు ఊహల్లో ఉండము. మేము ఎప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ గానే ఆలోచిస్తాం. సరే పోనీ శ్రీకాంత్ గారు, ఓకే ఓ శ్రీకాంత్ మీరే మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ భయపడే క్యారెక్టరా ఎవరికన్నా? ఇప్పుడు ఏమి లేకుండానే ఆయన ఎలా గడవ చేసేవాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా ఊహించుకోని కాదండి, భయపడ్డు బయట సినిమాలో కొట్టినట్లు 10 మందిని బయట కొట్టమనండి. ఆయన ఎప్పుడు చూసినా చెప్పు చూపిస్తాడు, నిన్న కాలు చూపిస్తాడు, నిన్నేదో ఎమకలు ఇరిచి కింద కూర్చోబెడతారు. ఒక్కరికైనా చేయమని చెప్పండి. ఇన్ని రోజులు చూస్తున్నాం. మాటల వరకు తప్ప ఏదన్నా చేతలు ఉన్నాయా? ఎప్పుడు బయటకు వస్తారు? అసెంబ్లీ అంటే అసెంబ్లీకి పోతారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అంటే జ్వరం వచ్చేస్తుంది. ఎందుకు వారికి భయము? ఇప్పటికి నేను చూసా 3 సార్లు జ్వరంతో పోయాడు. అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయి ఆయన్ను కలవడమో, ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారే కానీ అది ప్రజల సంక్షేమం కోసం కాదు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వారి యొక్క మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నను ఎలా టీటీడీ చైర్మన్ చేయాలి ఈయన, వారు చంద్రబాబు నాయుడు గారు కొడుకుని ఎలా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి వారు ఇటువంటి దీంట్లో వాళ్ళు ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. బాలకోటయ్య గారు ఒకటి చెప్తున్నా, 15 సంవత్సరములు కాకుంటే 30 సంవత్సరములు కలిసి ఉండండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయమనండి, మాకేం అభ్యంతరం లేదు. కాపులంతా కూడా ఇతను ముఖ్యమంత్రి కావాలా అని అనుకున్నారు. వాళ్ళే వచ్చే ఎన్నికల్లో కరెక్ట్ గా బుద్ధి చెప్తారు కదా, ఎవరికి చేయాలా ఎవరికి లేదనే మూమెంట్ లో వారు చంద్రబాబు నాయుడు గారికి చేయమనండి, లోకేష్ బాబు గారిని చేయమనండి, లోకేష్ బాబు గారి కొడుకు వచ్చేంత వరకు కూడా ముఖ్యమంత్రిగా చూడమనండి పవన్ కళ్యాణ్ గారిని. అది కరెక్ట్ అయిన పద్ధతి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే లోకేష్ బాబు గారు ఆయన కొడుకు కూడా ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నేను ఈ పార్టీని అంటి పెట్టుకొని ఉంటామనేది చెప్పానండి. అది బాగుంటుంది. అంతేగాని ఇంకొకటి కేంద్రము మీద ఇంతకుముందు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉపరాష్ట్రపతి అయితే మంచి జరుగుతుంది కదా అన్నది. ఇప్పుడు ఉప ప్రధాని అయితే ఇప్పుడు కేంద్రంలో నితీష్ కుమార్ గారు మరి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇద్దరి మీదనే కేంద్రంలో నిలబడిందని తెలుసు. ఏదన్నా ఒక్క మంచి పనన్నా జరిగిందా? ఒక్కటన్నా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అన్నారు, అది జరుగుతానే ఉంది దాని పాటికి. అది ఏమి పోలవరంకు డబ్బు లేదు, అమరావతికి డబ్బు లేదు. మీరు చేసింది ఏమి? ఒక్కసారి బాగా క్లారిటీగా చెప్పండి. ఏమి చేశారు? వీళ్ళు అధికారంలో ఉండి వీరి కేంద్రము వీళ్ళ చేతిలో ఉండి వీళ్ళ మీద కేంద్రం నిలబడి మీరు రాష్ట్రానికి తెచ్చిన ప్రయోజనాలు ఏమి? ఒక్కసారి లిస్టు చదవండి చాలు. అంతేగాని ఊరికే అనవసరమైన మాటలు. చంద్రబాబు నాయుడు గారు దీనికి ఉపరాష్ట్రపతి ఏదో అంటున్నారు, ప్రధానమంత్రి కానివ్వండి, మాకేముంది. కానీ రాష్ట్రానికి వచ్చినదేమి? ఈ దేశానికి కాకుంటే వేరే దేశానికి చేయమనండి. ఇప్పుడు ఇరాకో ఖాళీ ఉన్నాయన్నీ. ఇరాక్ ఖాళీ ఉంది, అయితా ఉంది, ఖాళీ అయిపోయింది. దానికి చేసినా మాకేం అభ్యంతరం లేదు. అప్పుడైతే ఇంటర్నేషనల్ గా చేయొచ్చు. ఇంకా ఇప్పుడైతే భారతదేశం మాత్రమే చేయొచ్చు. అప్పుడైతే ఇరాక్ ప్రధాని ఖాళీ అయితా ఉంది, అయ్యింది కూడా. దాన్ని చేసినామంటే యుద్ధాన్ని కూడా ఆపే పరిస్థితి ఉంటుంది. అప్పుడు రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా ఉంటుంది. సార్, మన రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అందరినీ కూర్చోబెడతా, ఎమకలించుతా, కూర్చోబెడతా అన్నాడు. శాంతి భద్రతలు కరువయ్యాయి, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. మరి రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాసలీలలు, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. టీటీడీ బోర్డు మెంబర్తో పాటు 6 మంది ఎమ్మెల్యేలను చూసాం, వారికి ఇవ్వమనండి వార్నింగ్. రాష్ట్రంలో కూటమి నాయకులు భూ కబ్జాలు, భూదందాలు, ఇసుక దందాలు, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. అదేవిధంగా అరాచక పాలన రాజ్యం వెళ్తాంది, వాళ్ళకి ఇవ్వమనండి వార్నింగ్. ఇది లేదు. అది లేకుండా ఒక్కసారి బయటకు వచ్చేది ఏదో మాట్లాడేది, ఆ ఉన్నది లేనట్టుగా. 2 ఏళ్ళు అయింది స్వామి మీరు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏదో ప్రెస్ స్టేట్మెంట్ చూసా, ఇప్పుడు కూడా అంతా పాత ప్రభుత్వంలోనే ఉన్నట్లున్నారు. ఏంది ఉండేది పాత ప్రభుత్వం? మీ చేతిలో పెట్టుకొని ఇంకా పాత ప్రభుత్వం చేతులు అంటారే. అసలు మీకు పాలన చేయడము అసమర్థతలో కనపడుతుంది అనేది రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతోంది.
రెండేళ్ళు ఉన్నా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూటమి వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా వైసీపీలో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అంటారు ఏంటి లోకేష్ గారు? సైలెంట్గా ఎందుకున్నామని? సైలెంట్ ఎందుకు? మా పార్టీని మేము అడుక్కుంటాం అంటే సైలెంట్ కంటే మన లోకేష్ బాబు గారి ముందుకు వచ్చి డ్యాన్స్ చేయాలా, లేకుంటే లోకేష్ బాబు గారి ముందుకు వచ్చి ఇంకేదన్నా చేయాలా? ఏం చేయాలండి? మా పార్టీని నడుపుకునే విధానంలో మా కార్యకర్తలను మా నాయకులను వీళ్ళు అక్రమ కేసులు పెడుతున్నారు, దాంట్లో కాపాడుకోవాలి. అదే వాళ్ళకి వర్తిస్తుంది కదా. 15 సంవత్సరాలు ఉంటారో 10 సంవత్సరాలు ఉంటారో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది వాళ్ళ ఇష్టం కదా. మరి అందులో మీరెందుకు వీలు పెడతారు? మీ పార్టీ మీ ఇష్టం అయినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అవ్వా? ఎప్పుడు ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టమే. మేము ఈ రకంగా ఆ స్థాయిలో మన లోకేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అన్నట్లు మేము ఎందుకు ఉంటాం సైలెంట్ గా? మా పని మేము చేసుకుంటున్నాం. ఆయన 15 ఏళ్ళు అంటారు, చిలక జోస్యం ఏదో నేర్చుకున్నట్టున్నారు. వాళ్ళ ఇష్టం కదండి, వాళ్ళ పార్టీ కదా. ఇప్పుడు మీ పార్టీ మీ ఇష్టం, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కాదా అంటున్నాను. ఎవరు పార్టీ వాళ్ళ ఇష్టమే. ఎవరు దాంట్లోకి ఎవరు జోక్యం చేసుకోము కదా.